మరకతమణి లక్షణాలు పరీక్షా విధి. నాగరాజు వాసుకి బలాసురుని పిత్తాన్ని తీసుకుని ఆకాశాన్ని చీల్చేంత వేగంతో దేవలోకం వైపు సాగిపోతుండగా అతని తలపై ఉన్న మణిప్రకాశం కింద ఉన్న సముద్రంపై పడి సాగరానికి వెండు సేతువు అమరినట్టుగా కాంతులు పరుచుకున్నాయి. సరిగ్గా అదే సమయానికి తన రెక్కల దెబ్బలతో భూమి ఆకాశాలను కలగండు వడిచి వేగంతో పక్షిరాజు గరుత్మంతుడు వాసుకిపై దాడి చేశాడు. వాసుకి భయపడి పారిపోతూ ఆ బలాసురుని పిత్తాన్ని ఒక పర్వత సానువు వద్ద నుంచి విడిపోయాడు. ఆ పర్వతంపై మధుర సుస్వాదుజల స్రవంతులు ప్రవహిస్తున్నాయి. నవకలికలతో సాంద్ర సుగంధ పరిమళాలు వెదజల్లుతున్న సౌగంధిక వృక్షాలు, ఎన్నో మాణిక్యాలు కూడా తురుష్క దేశానికి దగ్గరలో ఉన్న ఆ పర్వతం కొండ కోణంలో కొలువున్నాయి. బలాసురుని పిత్తం ఆ నీటిలో కలిసి సముద్రంలోకి ప్రస్తావించి మహాలక్ష్మి సమీపానికి దగ్గరికి పోగా అది ప్రయాణించిన సరిత్తుల తీరాల్లో ఉన్న భూమి మరకతమణులకు ఖజానా అయింది. వాసుకి పరిగెడుతున్నప్పుడు అతని రక్షణలో ఉన్న బలాసురుని పిత్తం నుండి కొన్ని బిందువులు జారి పడుతుండగా గరుత్మంతుడు వాటిని అందుకొని పానం చేశాడు. వెంటనే ఆయనకి మైకం కమ్మేసినట్టు కావడంతో ఆయన దాన్ని వమనం చేశాడు. ఆయన 2 నాసికారంధ్రాల ద్వారా వెలువడి నేలపై పడ్డ ఆ పిత్తభాగం అద్భుత కాంతితో మెరిసే మరకతాలకు గనిగా మారింది. ఆ మహామణులు కోమలమైన చిలుక వన్నెలోనూ, శిరీష పుష్ప వర్ణంలోనూ, మినుగుడు పురుగు వెనుక భాగ రంగంలోనూ, హరిత తృణక్షేత్రం వలెను నాచురంగులోనూ, సర్పభక్షిణి నెమలి కన్నుల వన్నెలలోనూ, నవహరిత పత్రవర్ణంలోనూ మెరుస్తూ ఉంటాయి. ఇవి లోక కళ్యాణ కారకాలు. గరుత్మంతుని స్పర్శ వలన ఏమో కానీ ఇక్కడి మరకతమణులు సర్వ విష వ్యాధులను నశింపచేసే శక్తిని కలిగి ఉంటాయి. అయితే ఇవి దుర్లభాలు, దొరకడం చాలా కష్టం. ఎన్నో మంత్రాలకు మరెన్నో ఔషధాలకు లొంగని విషాలు కూడా గరుత్మంతుని మూలంగా వచ్చిన రత్నాలు తగలగానే పటాపంచలైపోతాయి. గరుత్మంతునిచే వాసుకుచే వదలబడిన బలాసురాత్మీయ భాగాలలో లభించినవే ఈనాటికి ప్రపంచంలో అతి ఉత్తమ మణులుగా నెలకొని ఉన్నాయి. ఇవి చాలా చోట్ల నుండే వస్తున్నాయి. కానీ ఏవైనా వాసుకి వదిలిన గరుత్మాన్ కదిలిన స్థానంలో పుట్టిన మణుల తర్వాతనే. రత్న విద్యా విశారదులైన విద్వజ్జనులు వచిస్తారు. చిక్కటి ఆకుపచ్చని రంగులో కోమల కాంతులతో మెరుస్తూ, ముట్టుకున్నా నొక్కినా గట్టిగా తగులుతూ, మధ్య భాగంలో బంగారుపడి ఉన్నట్టుగా భ్రమింపచేస్తూ సూర్యకిరణాలు గాని వేరే ఉత్తమ కాంతులు గాని సోకినప్పుడు మొత్తం మణి పచ్చగా మెరిసినా దాని మధ్య భాగం నుండి సూర్య సమాన కాంతులు ఉజ్వలంగా వెలువడి తొలుతటి పచ్చదనాన్ని అధిగమించి వెలుగుతూ ఉండే మరకతమణి గొప్ప ప్రభావం కలది. దాన్ని చూడగానే మన మనసులో ఏదో తెలియని ఆనందం ప్రవేశించి వేళ్ళు వణుకొని మనను పరవశింపజేస్తుంది. ఇంత అధికంగా మనకు ఆహ్లాదం కలిగించే శక్తి ఏ ఇతర మనకి ఉండదు. ఈ లక్షణాలున్న మరకతమణిని సకల సద్గుణవతిగా భావించాలి. వర్ణం బాగా వ్యాపించడం వల్ల ఉత్తమమైన మరకతమణి అంతర్భాగం నిర్మల స్వచ్ఛ కిరణాలతో కూడుకొని ఉంటుంది. దాని ఉజ్వల కాంతి చిక్కగా, శుభ్రంగా, కోమలంగా, స్నిగ్ధంగా ఉంటుంది. ఈ లక్షణాలు కాంతులు ఉండి నీలకంఠం అంటే నెమలికంఠంలో రంగులో మెత్తగా ఉండే మరకతమణులు కూడా మంచివే. చిత్రవర్ణంలో ఉండి కఠోరంగా, మలినంగా, రూక్షంగా, బండరాయిలాగా తగులుతూ శిలాజిత్ అనే ఔషధంలా వేడిని నిర్గమింపచేస్తూ ఉండే మరకతమణి దోషపూరితం. సంధి ప్రదేశంలో శుష్కంగా ఉండి మధ్యలో విరిగి మరొకమణిగా తయారైతే అటువంటి మరకతాలను తెచ్చిపెట్టడం కానీ పెట్టుకోవడం కానీ చెయ్యకూడదు. భల్లాతకి, పుత్రికాయని 2 శైల విశేషాలున్నాయి. కొన్ని రత్నాలు వాటి రంగుల్లో కానీ వాటి కలగలపు రంగుల్లో కానీ ఉంటాయి. అటువంటి మరకతమణులు మంచివి కాదు. అయితే పుత్రికావర్ణం క్షౌమ వస్త్రంతో గట్టిగా ప్రయత్నిస్తే తొలగిపోతుంది. కానీ మణి చిన్నదైపోయి గాజులా సన్నగా ఉంటుంది. అది మంచిది కాదు. కొన్ని మణులకు ఔషధాలతో రంగును సృష్టించి తయారు చేయడం జరుగుతుంది. సహజ వర్ణాలున్న రత్నకాంతులు పైకి ప్రసరిస్తాయి. మందులు పోయబడ్డ రత్నాలను ఆభరణాలలో వాడడం వల్ల నష్టం లేదు, కానీ లాభం కూడా ఉండదు. సహజత్వాన్ని నిర్ధారించే ఊర్ధ్వగామి కాంతులు కూడా ఒకే ఒక ఏటవాలుగా, కోణాలుగా కనిపిస్తాయి. అవనత దృష్టికి అసలు కనిపించవు. శుభ ఫలితాల కోసం మరకతాన్ని ధరించదలుచుకున్నవారు స్నానం, ఆచమనం, రక్షామంత్ర విధివత్ జపం, సువర్ణ దానాలు చేసి ధరించాలి. దోషాలు లేని గుణాలు కలిగిన బంగారు త్రాటిలో దీన్ని పెట్టుకోవచ్చు. అన్ని దేవపితృ కర్మల్లో మరిన్ని మంచి ఫలాలకై మరకతమణిని ధరిస్తారు. విషపీడితులను ఆ పీడ నుండి రక్షించే శక్తి, సంగ్రామంలో విజయాన్ని సమకూర్చే శక్తి ఈ రత్నానికి ఉంటాయి.
ఇది పద్మరాగం మణి కంటే అధిక మూల్యాన్ని కలిగి ఉంటుంది. ఓం శాంతి శాంతి శాంతి.